నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని కొన్ని పరిమిత రంగాల నుంచి ఇతర సాధారణ కంపెనీలకు వీసా మార్చుకునేందుకు వీసా ట్రాన్స్ఫర్ ఇప్పటి వరకు 11,654 దరఖాస్తులు వచ్చినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించింది. మే 25న విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ వీసా మార్పుల కోసం చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగంలో పనిచేసే కార్మికుల నుంచి అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఈ రంగం నుంచి వేరే సంస్థలకు మారేందుకు 7,016 మంది కార్మికులు దరఖాస్తులు చేసుకున్నారు. మిగిలిన రంగాల విషయానికి వస్తే పారిశ్రామిక రంగం ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి 1,293 మంది ప్రవాసులు, వ్యవసాయ రంగం నుంచి 2,160 మంది ప్రవాసులు, పశుపోషణ రంగం నుంచి 1,057 మంది, మత్స్యకార పరిశ్రమ నుంచి 128 మంది కార్మికులు వీసా కోసం దరఖాస్తు సమర్పించారు. ప్రభుత్వం మే 1వ తేదీ నుంచి ఈ ప్రత్యేక వీసా మార్పుల విషయం అమల్లోకి తెచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు నమోదైన గణాంకాలు ఇవని చెప్పి అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక వీసా మార్పిడి సమయం జూన్ 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం కొన్ని రంగాలకు మనం చూసుకుంటే 11,654 మంది ప్రవాసులు మనం చూసుకుంటే మే 1వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు వీసా మార్పు కోసం, వీసా బదిలీ కోసం, వీసా ట్రాన్స్ఫర్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అలాగే అందులో కొంతమంది యజమానుల నుంచి అనుమతి పొందకపోవడంతో కొన్ని దరఖాస్తులు రిజెక్ట్ చేశామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు జూన్ 30వ తేదీ వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. కాబట్టి మీరు కూడా నేను ఇప్పుడు చెప్పిన రంగాలు ఏవైతే ఉన్నాయో ఆ రంగాల నుంచి ఇతర రంగాలకు మీరు వీసాను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.